చూస్తున్నారు ప్రజెంట్ మనం ఏది చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఉన్నా కొంచెం సౌండ్స్ వస్తాయి కొంచెం అట్లా ఏనండి. ఎందుకంటే ఈ లోపలికి వచ్చేసిన టైం లేదు, ఒక 30 minutes ఉంది. మన జస్ట్ ఏంటంటే చెల్లపల్లి పోతుంది. దేనికి ఇక్కడి నుంచి మన ట్రిప్ భువనేశ్వర్, ఒరిస్సా ట్రిప్ మొత్తం భువనేశ్వర్ నుంచి మొత్తం పూరి జగన్నాథ్ రథయాత్ర మొత్తం అన్నీ ఉంటాయి. మొత్తం మిస్సే కావద్దు. మొత్తం 3 members పోతున్నాం. అండ్ మా ఫ్రెండ్స్ మన ఉంటాయి కదా సీట్ చెక్ చేద్దాం పోతున్నాం. ఇంకో 30 minutesలో ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ చిన్నగా పూరి జగన్నాథ్ రథయాత్ర మస్తు ఉంటుంది. ట్రైన్ ఎక్కినాక ట్రైన్ కూడా చూపెడతా. అండ్ మన వీడియో మిస్ కావద్దు, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఉన్నారు కదా చలో మా వాడు ఇక్కడ పడ్డాడు, మా ఇద్దరు అక్కడ పడ్డాడు. చలో మా వాడిని లెక్కిచ్చేసి సీట్ ఆడిపోతాం. ఒక 10 minutes అట్లా గ్యాప్ ఉంటుంది. ఆడిపోయి మేము సెట్ అయిపోతాం. మనకి ఏంటంటే 22 hours ఉంటుంది జర్నీ. ఇప్పుడు 6కి స్టార్ట్ అయితే రేపు ఈవినింగ్ 4 అట్లా అవుతుంది. ఎట్లయినా లేట్ అవుతుంది కాబట్టి ఎట్లయినా 6కి 24 hours వేసుకోండి. మా ఫ్రెండ్ గానికి బాయ్ చెప్పేసినాం. వాడు S3 పడ్డది, మా ఇద్దరిది S9 కదా, S9 పడ్డది. చలో నైట్ వస్తాడు. ఫస్ట్ ఏంటంటే మీ ఇద్దరు బుక్ చేసుకున్నాం. తర్వాత మా ఫ్రెండ్ కాడ వచ్చాడు. తర్వాత వాడిని బుక్ చేసే వరకు మనకి తర్వాత వేరే కాడ పడ్డది కోచ్ అట్లా. చలో మనం వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ పెట్టేసినాక మళ్ళీ మాట్లాడదాం. గుడ్ మార్నింగ్. ట్రైన్లు ఉన్నాం. నేను బ్లాగ్ చేయలేగా. చలో పొద్దున్న ఇవ్వాలి స్నాక్స్ మనోడు పట్టుకొచ్చాడు. ఇక మొత్తం ట్రిప్ మొత్తం పోతున్నాయి. ఏది మొత్తం జగన్నాథ్ రథయాత్రకే. ఇంకో 2 అవుతుంది. ఇక మనం ఆర్డర్ పెట్టుకునేది అక్కడ పెట్టుకున్నాం. ఏది విజయనగరం జంక్షన్లో పెట్టుకున్నాం. ఎక్కడ తింటున్నాం? బరంపూర్లో తింటున్నాం. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ దిగేసినాం. మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాం. కొంచెం రూమ్స్కి వచ్చి తిరుగుతున్నాం. అండ్ 4:45కి వచ్చేసినాం. ఏది ఒక 45 minutes పట్టింది లేట్. 4:03కి రావాల్సింది 4:45, అంటే 4:48 అవుతుంది. అంత 45 minutes లేట్ నడుస్తుంది. చలో మనం రూమ్ తీసుకుంటే చలో రూమ్ చూపెడతా. మా వాడు వేయండి వర్షం కొడుతుంది. రేపు పెట్టుకుంటే టెంపుల్ లింగరాజ్ టెంపుల్ వస్తుంది. ఫస్ట్ ఈ వీడియోకి అటాచ్ చేసేస్తాను లింగరాజ్ టెంపుల్. ఇప్పుడైతే వర్షం ఉంది. రూమ్ డీటెయిల్ ఘోరంగా ఉంది. ఎందుకంటే చెమటలు వస్తుంది వర్షంలో కూడా. అండ్ ఇదే ఇక్కడనే బస్ స్టాండ్ ఉంది. ఈ భువనేశ్వర్ రైల్వే స్టేషన్ ఎదురుగానే. మరి ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది అంతగానం బోర్డింగ్స్ అయితే మెయిన్ ఘోరంగా ఉంది. అసలు కొంచెం చూసుకోండి. చూస్తున్నారు కదా, ఇదే హోటల్ బాబా లక్ష్మి. భువనేశ్వర్లో మనం 2 days స్టే అయిపోతున్నాం. అండ్ 1 dayకి 1000 rupees, 2 daysకి 2000 rupees. అండ్ మేము 3 members. మీరు వస్తే ర్యాపిడో బుక్ చేసుకోండి, లొకేషన్ పెట్టుకొని రండి. ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న లింగరాజ్ ఆలయం అత్యంత ప్రాచీనమైన. దీనిని 11వ శతాబ్దంలో సోమవంశ రాజు జజాతి కేసరి నిర్మించారు. ఈ ఆలయం శివుడు హర మరియు విష్ణువు హరి రూపమైన హరిహరుని అంకితం చేయబడినది. ఇది కళింగ వాస్తుశిల్ప శైలికి అద్భుతమైన ఉదాహరణ. ప్రస్తుతం ఉన్న ఆలయం 11వ శతాబ్దంలో సోమవంశ రాజు వంశంలో కాలంలో నిర్మించారు. అయితే కొన్ని భాగాలు 6వ శతాబ్దానికి చెందినవని భావిస్తారు. బ్రహ్మపురాణం వంటి ప్రాచీన హిందూ గ్రంథాలలో ఈ క్షేత్రానికి గురించి వివరించారు. ఇక్కడ ప్రధాన దైవం స్వయంభూ శివలింగం, అంటే లింగరాజు. దీన్ని ప్రతిరోజు పూజిస్తారు. ఇది సుమారు 170 అడుగుల గల ఎత్తైన ప్రధాన గోపురంతో నగర మరియు కళింగ శైలిలో నిర్మించబడినది. లింగరాజు అంటే లింగల్లో రారాజు అన్నమాట. ఈ దేవాలయంలో ఉప ఆలయాలు 108 ఉన్నాయి. మీకు సమయం ఉంటే 108 ఉప ఆలయాలు కూడా సందర్శించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు లింగరాజ్ టెంపుల్లో దర్శనం అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఒకటి స్కామ్ చేస్తుండ్రు. ఫస్ట్ మంచిగా ఉంటుంది. ఏది దర్శనం పోయేటప్పుడు అయితే ఒకటి ఫోన్ అయితే అలో చేయరు. మీరు వస్తే మొబైల్ లాకర్లో పెట్టి లగేజ్ ఉంటే లగేజ్ పెట్టుకోవచ్చు. అండ్ చెప్పల్ స్టాండ్ కూడా అక్కడ ఉంటుంది. ఫ్రీ ఒక కాని ఉంటుంది. అండ్ యూటిలైజ్ చేసుకోండి. అండ్ టెంపుల్ దర్శనం వెళ్ళేటప్పుడు 10 rupees. అండ్ సపోజ్ మనం టెంకాయ ఉంటే ఫ్లవర్స్ అది తీసుకోవడానికి పోతే చలో బయట తీసుకుంటే 100 rupees, అది కామన్ అనుకో. ఎంట్రింగ్ కాగానే మనకి 10 rupees టికెట్ అంటారు అనుకో. సరే 10 rupees ట్రస్ట్ కిందకి పోతారని మనం అనుకుంటాం. కానీ దాని తర్వాత ఏంటంటే పంతులు వస్తాడు, వాడు చరిత్ర అడుగుతాడు, చరిత్ర చెప్తాడు అన్నట్టు. ఇది ఒకటి మంచిగా అనిపించేది. మన
పోతాం కదా టికెట్ ఉంటుంది 10 రూపీస్ టికెట్ తీసుకొని పోయిన తర్వాత గర్భగుడి దర్శనం పోతాం కదా ఆ పంతులు డైరెక్ట్ వేస్తాడు మన దగ్గర చేతిలో ఆల్రెడీ చిప్పల మనకి కొబ్బరికాయ ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి అవి చూసి వాడు చలో మనకి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు ఏమని చలో ఇది చరిత్ర లింగరా టెంపుల్ 108 టెంపుల్స్ ఉంటాయి చిన్న చిన్న అనుకుంటా చరిత్ర చెప్తాడు. ఆయన గర్భగుడిలోకి తీసుకుపోయిన తర్వాత ఇక వాడు ఏంటంటే చలో అవి మన గోత్రాలు చెప్పడం అవి చెప్పిన తర్వాత లాస్ట్ మినిట్లో ఏం చేస్తాడంటే బాయ్ ఒక 200 ఇచ్చేసే అంటాడు. ఇదే మెయిన్ మొత్తం ఇలా లోపల మొత్తం స్కామ్ ఏం ముట్టుకోవాలన్నా పైసలే ఏ దేవుని దర్శనం లోపల గర్భగుడిలో కూడా అలవై చేస్తున్నారు ముట్టుకోవచ్చు కానీ పైసా లింగరా టెంపుల్ అండ్ లింగరా టెంపుల్ చెప్పలేగా ఈ లింగరా టెంపుల్ లోపలనే మనకి 108 చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అండ్ అందులోనే మళ్ళా మన జ్యోతిర్లింగాలు ఉంటాయి 12 అవి కూడా ఈ టెంపుల్స్లో ఉన్నాయి. అండ్ లింగాల్లోకే రాజుడు అన్నట్టు ఇక్కడ లింగరా టెంపుల్ అండ్ హరిహర టెంపుల్ అంటారు. శివుని సగం అండ్ విష్ణుమూర్తి సగం అన్నట్టు ఇక్కడ హరిహర క్షేత్రం అని కూడా అంటారు. అండ్ ఇది అష్టమి రోజున ఇక్కడ ఒక జాతర జరుగుతుంది. శివరాత్రికి అయితే చాలా పెద్ద ఫెస్టివల్ అంటే మహాశివరాత్రి రోజు మీరు అసలు తప్పకుండా రండి. మహాశివరాత్రి రోజు చాలా అంటే చాలా పెద్దగా ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడ. అయితే వాన ఇవరిదాకా మస్తు వాన కొట్టింది అండ్ ఇప్పుడే బయటకు వచ్చేసిన. ఇది ఇప్పుడు కనిపిస్తుందా ఈ చెట్టు కిందనే మన ఫోన్ స్టాండ్ ఉంటుంది, మొబైల్ లాకర్, బ్యాగ్, లగేజ్ డ్రాప్ అంతకనే దీని కిందనే దర్శనం ఉంటుంది. ఫోన్స్ అయితే అలో ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింగరా టెంపుల్లో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరియు అశోక అష్టమి మరియు చందన యాత్ర వంటి పండుగలను ఆలయంలో ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. వీటిలో మహాశివరాత్రి అత్యంత ముఖ్యమైనది. దీనిని హిందూ క్యాలెండర్లో ప్రకారం పాల్గొన మాసంలో జరుపుకుంటారు. ఫ్రెండ్స్ చూస్తలే ఇదే ఫోటో దిగడానికి ఇదే సెల్ఫీ పాయింట్ అంటారు. లొకేషన్ ఉంటుంది ఏది టెంపుల్ సైడ్కే ఉంటుంది మెయిన్ రోడ్ మీదనే. మీరు మన ఫోన్ అలా ఉండదు కాబట్టి ఇదే మెయిన్. ఇక మనకి ఫొటోస్ దిగడానికైనా లోపల వీడియో రికార్డ్ చేయరాదు కాబట్టి ఇక్కడి నుంచి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ చిన్న చిన్న టెంపుల్స్, పెద్ద టెంపుల్ అండ్ 108 గోపురం అంత ఫీట్స్ ఉన్న 108 హైట్ గల ఫీట్స్ ఉన్న గోపురం చూడొచ్చు. మనం మొత్తం రికార్డ్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి ఎందుకంటే ఫోన్ అలా ఉండదు కాబట్టి. క్రౌడ్ కూడా చాలా వస్తారు. మీరు వెళ్ళినట్టయితే తప్పకుండా ఇక్కడ ఫోటో దిగే రండి. ఇక్కడ దాకా చూపెట్టినగా ఇదే మన లింగరా టెంపుల్. అండ్ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ. స్టే ట్యూన్ అండ్ నెక్స్ట్ వీడియో అనంత వాసుదేవ టెంపుల్ కవర్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.